హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వింటర్ సీజన్లో వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకుని రాగి జావా లేక రాగి సూప్ ఎలా విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. ముందుగా ఇట్లా బాండీ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్, చాలా తక్కువ ఆయిల్ సరిపోతుంది. మీకు ఇష్టం లేని వారు గీ కానీ బటర్ కూడా వేసుకోవచ్చు దీని ప్లేస్లో. ముందుగా అది హీట్ అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి సన్నగా చాప్ చేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని అందులోకి కరివేపాకు, ఇట్లా సన్నగా తురుముకున్న క్యారెట్, బఠానీ అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని ఇందులోకి స్వీట్ కార్న్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా స్వీట్ కార్న్ కూడా వేసుకొని కొంచెం అందులోకి పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం షాలో ఫ్రై కింద చేయాలి. కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వింటర్ సీజన్లో చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత అందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ మరిగేలోపు మనం రాగి పిండిని ఒక 2 స్పూన్స్ వరకు తీసుకుని అందులోకి వాటర్ని యాడ్ చేసుకుని బాగా వాటర్లోకి ఈ పిండి అంతా కూడా డైల్యూట్ అయ్యేలాగా బాగా ఇట్లా స్పూన్తో బాగా తిప్పుకోవాలి. మొత్తం లంప్స్ లేకుండా ఈ విధంగా మొత్తం అంతా కలిసిపోవాలన్నమాట. తర్వాత ఇట్లా మరిగిన తర్వాత అందులోకి ఈ రాగి జావని డైల్యూట్ చేసుకున్న దాన్నంతా కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇట్లా విధంగా కదుపుతూ ఉండాలి. ఒక 2 to 3 minutes అనమాట. అంటే ముద్ద కట్టకుండా ఉంటుంది. ఇట్లా బాగా మరగాలన్నమాట కొద్దిసేపు. తర్వాత ఇందులోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వింటర్ సీజన్లో వేడిగా చాలా బాగుంటుంది. చల్లారిపోతే మాత్రం బాగోదండి. వేడిగా ఉన్నప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మనం ఎప్పుడన్నా ఆకలి వేసినప్పుడు, అప్పటికప్పుడు మనం ఏదన్నా తినాలనిపించినప్పుడు కూడా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.